ఎలా ఉంది మేడం? అస్సలు బాగాలేదు నరసింహ. అందరు వెళ్ళిపోయారు కాబట్టి మీరు ఎలా ఉన్నారు? అస్సలు బాగాలేదు. అసలు స్కూల్కే రావాలనిపిస్తలేదు. స్టాఫ్ రూమ్లోకి అడుగు పెట్టాలంటే ఏడుపు వస్తుంది. ఎప్పుడు కలగలా ఉండేది. రావడంతో పోయేంత వరకు ఎన్ఎస్ఎం సార్ జోకులు, చంద్రశేఖర్ సారు పాటలు, హారిక, త్రేజ నవ్వులు, విరుపులు అన్నీ ఎంత బాగుండేవి. ఇక్కడ మాత్రం ఏడుపు ఒకటే తక్కువ మాకు ఇక్కడికి వస్తుంటాయి. ఇప్పుడు అస్సలు అంటే అసలు ఎంత మంచి ఎంత కొలీగ్స్ అని కాదు, ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం ఇక్కడ. ఆ ఫ్యామిలీని దూరం అయిపోయామన్న మిస్ అవుతున్నాము, దూరం అయిపోయామన్న ఫీలింగ్ మాత్రం చాలా అంటే చాలా ఉంది. పిల్లలు ఎలా అనుకుంటున్నారు మరి? పిల్లలందరూ మీరు లీవ్లో పోయినరు, తొందరలో వస్తారని ఫీల్ అవుతున్నారు. లీవ్లో పోలేదు, టీచర్స్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినారు అంటే అయ్యో మళ్ళీ రారా లీవ్లో, ఇంకా స్కూల్ స్టార్ట్ అయింది కదా, ఇక లీవ్ పెట్టుకున్నారేమో టీచర్స్, వస్తారని ఎదురు చూస్తున్నారు మీకోసం. ఇక టీచర్స్ రారు అని అంటే అదేంటి అట్లా వెళ్ళిపోయారు మాకు చెప్పకుండా, తెలియదు అని అంటే మాకే తెలియదు. సడన్గా రాత్రికి రాత్రి అట్లా ఆర్డర్స్ వచ్చేసరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం అందరు టీచర్లు, ఎందుకంటే బాగా కలిసి ఉండేవాళ్ళు. ఒక ఫ్యామిలీ ఇట్లా దూరం అయిపోయిన ఫీలింగ్ ఉంది. కానీ మనం కొలీగ్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నాము అట్లా లేదు. ఒక ఇంటికి వచ్చినాము, ఒక ఫ్యామిలీ లాగా జాయింట్ ఫ్యామిలీ ఇట్లా విడిపోయినట్టుగా ఉంది తప్పితే చాలా అంటే చాలా బాధగా ఉంది. నిజానికి ఒక జాయింట్ ఫ్యామిలీ విడిపోయినట్టే ఉంది. అంతే. ఇక గవర్నమెంట్ ఉపాధ్యాయులు చట్టం ప్రకారము ట్రాన్స్ఫర్స్ కావాలి, తప్పదు. విడిపోవాలి, రిటైర్మెంట్లు తప్పవు. కానీ అయినప్పటికీ కూడా అవన్నీ తప్పని పరిస్థితుల్లో విడిపోవాల్సి వచ్చింది. విడిపోయారు కానీ ఇక విడిపోయినందుకు మాత్రము బాధ మాత్రం తగ్గట్లేదు కూడా. అసలు ఎంత మంచి ఫ్యామిలీ, అసలు రావాలన్న ఇంట్రెస్ట్ వస్తలేదు. తప్పదు కాబట్టి రావాలి, కాబట్టి విధి బాధ్యత కాబట్టి వస్తున్నాం తప్పితే వచ్చాక మాత్రం ముందర ఎనర్జెటిక్గా లేదు. ఏదో వస్తున్నాం పని చేసుకుంటున్నాం తప్పితే ఆ ఎనర్జీ లేదు, ఆ సంతోషం లేదు, హ్యాపీనెస్ అసలు ఏది లేదు. స్టాఫ్ రూమ్లోకి వస్తే బోసి అన్ని కుర్చీలు ఖాళీగా, రావాలంటేనే బాధగా ఉంది. ఇంకా స్టాఫ్ రూమ్ అయితే తెలిసిందే లేదు, మీ స్టాఫ్ రూమ్ మూసే ఉంది. చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాం, మిస్ అవుతున్నాం, చాలా ప్రతిరోజు మిస్ అవుతున్నాం. అది స్కూల్కి రావాలి, స్కూల్కి వెళ్ళాలి, అందరితో కలిసి మాట్లాడాలి, మంచిగా క్లాసులు చెప్పాలి, పిల్లలతో కలిసిపోవాలి అనేటటువంటి ఫీలింగ్స్ ఉండేది. ఎప్పుడెప్పుడు స్కూల్ తెరుస్తారా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఉండేది. కానీ ఇప్పుడు ఇంకా సెలవులు కొంచెం రోజులు పొడిగిస్తే బాగుండు, స్కూల్కి వెళ్ళాలని లేదు అన్న ఫీలింగ్ వచ్చేసింది. పిల్లలకి బాధ, ఉపాధ్యాయులకి బాధ చాలా. అసలు మరి అంతమంది ఉపాధ్యాయులు వెళ్ళిపోయారు కదా, మరి మీ పిల్లలు మీరు ఎలా న్యాయం చేస్తారు పాపం? చూద్దాం, ఎవరైనా ప్రమోషన్లో వస్తారేమో. కంప్లీట్గా అయితే అసలు ఏం న్యాయం జరగట్లేదు, పిల్లలకైతే న్యాయం జరగట్లేదు. ప్రమోషన్లు ఎవరైనా వస్తే ఏమన్నా, కానీ ఎంతో మంచి స్కూల్ మాత్రము, మంచి స్కూలు, స్టాఫ్ స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయేమో అన్న ఒక ఆలోచన, బాధ. పిల్లలు కూడా బాగా ఎనర్జెటిక్గా ఉంటారంట ఇక్కడ, ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా. పిల్లలు సార్లు ఎనర్జెటికే, సార్లతో పాటు వాళ్ళలాగానే పిల్లల్ని కూడా తయారు చేస్తారు మా దగ్గర. మీ దగ్గర నుండి వరలక్ష్మి మేడం ఇంకా చాలా మంది వెళ్ళిపోయారు కాబట్టి ఒక్కొక్క ఉపాధ్యాయుల గురించి ఏమైనా చెప్పగలుగుతారా? మొదటగా ఒక వరలక్ష్మి మేడం గురించి చెప్పండి. వరలక్ష్మి టీచర్ చాలా హార్డ్ వర్కర్, సిన్సియర్, దేనికి అసలు భయపడరు, బాగా డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ. ప్రతి వర్క్ని కూడా చాలా సిన్సియర్గా కంప్లీట్ చేస్తారు, చాలా డెడికేట్గా వర్క్ చేస్తారు. నెక్స్ట్ వెంకన్న సార్ మంచి జాయ్ఫుల్, ఒక తమ్ముడు లాగా నాకైతే. మా తమ్ముడు అమెరికాలో ఉంటాడు కానీ తమ్ముడు ఇక్కడే ఉంటాడు అనుకున్నాను. మంచిగా అక్క అక్క అనుకుంటూ ప్రతిసారి కూడా ఎప్పుడు మేడం టీచర్ అనకుండా అక్క అక్కనే పలకరిస్తాడు. అంటే ఒక బ్రదర్ని మిస్ అవుతున్న ఫీలింగ్ నాకు వెంకన్న సార్ వెళ్తుంది. ఎందుకంటే స్కూల్కి రాగానే చాలా సిన్సియర్, డీసీబీ వర్క్ మొత్తం పర్ఫెక్ట్. ఒక పని చేసిండంటే దాంట్లో అసలు తప్పు వెతికి చూపించే ప్రసక్తే ఉండదు. డైరెక్ట్ టీచర్ అని పిలవకుండా డైరెక్ట్ అక్కనే పిలిచేవాడు అంట కదా. అక్కనే పిలుస్తాడు. నేను కూడా తమ్మి అని అనేదాన్ని, మెసేజ్ చేసిన అక్క అంటే నేను తమ్మి అనేదాన్ని చెప్తున్నాను. ఒక బ్రదర్ని మిస్ అయిన ఫీలింగ్. హార్డ్ వర్కర్, మంచిగా టూ సిన్సియర్, డీసీబీ వర్క్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ చేస్తారు. నెక్స్ట్ సునీల్ సార్ మంచి నాలెడ్జ్ పర్సన్.
గొంతు తిప్పిండి అంటే మాత్రం ఏమంటారు కన్నడ కంఠీరామ అంటారు కదా, అట్లా కంచుకు అంటాము. సబ్జెక్ట్ పరంగా కానీ సిన్సియారిటీ కానీ టూ సిన్సియర్, మంచి వర్క్. నెక్స్ట్ సీతారాం సార్. సీతారాము సార్ సైలెంట్, కాకపోతే చాలా ఎఫిషియెంట్ వర్కర్ సార్. కనిపించుకోడు బయటికి, నేను ఇంత వర్క్ చేస్తున్నట్టు ఉండడు, అప్పుడు అసలు అలసిపోయినట్టే కనిపించారు సార్. ఎప్పుడు కూడా ఎంత వర్క్ చెప్పినా ప్రతి సౌమ్యుడు, చాలా అంటే చాలా సౌమ్యుడు. ఏ వర్క్ చెప్పినా నో అనేదే లేదు. ఎవరు ఎటువంటి హెల్ప్ అడిగినా కానీ, అంటే టెక్నికల్గా అంత నాలెడ్జ్ లేదు చాలామందికి, అట్లా ఎటువంటి వర్క్ టెక్నికల్గా ఏ వర్క్ అడిగినా కానీ ఇమీడియట్గా చేస్తారు. అంత చాలా సౌమ్యుడు, మృదు స్వభావం. నెక్స్ట్ మీ అందరిలో జూనియర్ నరసింహ సార్ గురించి. నరసింహ చిల్. నాకైతే ఒక తమ్ముడు అనాలా, కొడుకు అనాలా, ఏమనాలో తెలియదు కానీ చాలా అంటే చాలా చిల్. ఒక ఎనర్జీ వస్తుంది స్కూల్కి రాగానే. ఫస్ట్ నమస్తే మేడం అని అక్కడి నుంచి చెప్పేసరికి ఫస్ట్ చూడగానే ఎనర్జీ వస్తుంది. ఆయన ఎనర్జీని మాకు ఇచ్చేస్తుంటాడు అనమాట. ఎనర్జెటిక్, యాక్టివ్, ప్రతి దాంట్లో ఆల్రౌండర్. ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఇద్దరం చేసేవాళ్ళము, యాంకరింగ్ చేసిన ఇద్దరం చేసేవాళ్ళము. అదంతా ఇప్పుడు మిస్ అవుతున్నాను. ఈరోజు మార్నింగ్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఎవరో ప్రైమరీ వాళ్ళు చేస్తుంటే నాకు బాధ వేసింది. మన వాళ్ళు ఉంటే నరసింహ చేసేవాడు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా అంటే మంచి ఎనర్జెటిక్ పర్సన్. చాలా మిస్, చాలా అంటే నరసింహని, ఎస్పెషల్లీ నరసింహని చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. నెక్స్ట్ చంద్రశేఖర్ సార్. నెక్స్ట్ చంద్రశేఖర్ సార్ గురించి చెప్పండి. చంద్రశేఖర్ సార్ నాకు ఒక పెద్ద అన్నయ్య. స్కూల్లో అయితే నాకు ఒక పెద్ద అన్నయ్య, చెల్లెమ్మ అని పిలుస్తాడు. ఒక బిగ్ బ్రదర్ లాగా నాకు. నాకైతే ఒక పెద్ద అన్నయ్య, ఈ స్కూల్కి పెద్ద దిక్కులాగా. నాకైతే ఒక బిగ్ బ్రదర్ని చూసిన ఫీలింగ్. ఎప్పుడు చెల్లెమ్మ చెల్లె అని పిలిచేవారు ముందు. లంచ్ టైంలో మన నరసింహ సారు, సునీల్ సారు, సీతారాములు సార్ వస్తుంటే జోకులు, పాటలు అలవోకగా అట్లా పాటలు పాడేస్తాడు, కవితలు అల్లేస్తాడు, చాలా నవ్విస్తుంటారు. అవన్నీ మిస్ అవుతున్నాం మేమైతే. ఆ జోకులు వేయడం కానీ అసలు ప్రతిదీ. వర్క్ విషయంలో అయితే పని రాక్షసుడు. చాలా హార్డ్ వర్క్ చేస్తారు మ్యాథ్స్ పిల్లలకి రావడానికి కోసమని. నెక్స్ట్ నీ బెస్ట్ ఫ్రెండ్ షాహిన్ మేడం. షాహిన్ టీచరా, చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. టూ సిన్సియర్. ఆమె దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఎంత ఒద్దిగ్గా ఉండాలి, ఎంత డౌన్ టు ఎర్త్ ఉండాలి టీచర్ దగ్గర నేర్చుకున్నాను. ఎంత సిన్సియర్, టైంకి రావడము, పిల్లల కోసమే కష్టపడడం, పిల్లల కోసమే బతుకుతుంది తనైతే. పిల్లలు చదవకపోతే వచ్చి స్టాఫ్ రూమ్లో ఏడ్చేది. ఇక పిల్లలు తప్ప ఇంకొక లోకం లేదు. చాలా అంటే చాలా నేర్చుకున్నాను తన దగ్గర నేను. చాలా మిస్ అవుతున్నాను షాహిన్ టీచర్ని మాత్రం. ఒక పెద్ద సిస్టర్ నాకు తను. నెక్స్ట్ స్కూల్లో బాగా అందంగా ఉంటారు ఇద్దరు టీచర్స్ అని అంటుంటారు పిల్లలు. టీచర్స్ అయితే కాదు కానీ పిల్లలు అంటుంటారు. మళ్ళీ మీకు బాగా పోటీగా ఉండేటటువంటి ఇంకొక నీ బెస్ట్ ఫ్రెండ్ త్రేజారాణి. మంచి హార్డ్ వర్కర్, మంచి జోవియల్గా ఉంటుంది, మంచి ఫ్రెండ్. హారిక, త్రేజ ఇద్దరు ఉంటే నవ్వులు గలగల. అంటే సేమ్ ఒక 1 year అటు ఇటు కానీ ఇంచుమించు సేమ్ ఏజే కాబట్టి మంచి ఫ్రెండ్స్ నాకు. జోవియల్గా ఉంటారు, చాలా బాగుంటారు. మంచి అంటే ఏం చెప్తాము, మిస్ అవుతున్నాను బాగా ప్రతి ఒక్కరిని కూడా. అంటే ఇటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలి. అసలు వస్తుంది అనుకోలేదు. రాత్రికి రాత్రే మొత్తం సిచ్యువేషన్ అంతా చేంజ్ అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా సడన్గా వెళ్ళిపోతారు. అప్పుడెప్పుడో లాస్ట్ వర్కింగ్ డే రోజు, క్లోజింగ్ డే రోజు చూసి మళ్ళీ ఈరోజు చూస్తున్నాము. ఈరోజు వాళ్ళు రాలేదు, వాళ్ళని మిస్ అయ్యాను చాలా. వచ్చుంటే బాగుంటుంది. నెక్స్ట్ మీ అన్నయ్య పాపం చాలా సిన్సియర్, హార్డ్ వర్కర్. ఆయన కూడా ప్రతిదానికి ఎక్కువ ఆలోచిస్తారు. కాకపోతే ఇతరుల్ని ఇబ్బంది పెట్టొద్దు అన్న స్వభావం అయినది. తాను ఇబ్బంది పడతాడు తప్ప ఇతరుల్ని ఇబ్బంది పెట్టొద్దు అని అనుకుంటాడు ఎప్పుడు కూడా. దగ్గర ఉన్నాను. మీరేమనుకుంటారు మేడం, మీ బెస్ట్ ఫ్రెండ్ని విడిపోయారు కదా? అవును మా, నాకు చాలా బాధగా ఉంది. మాటలు 13 నుంచి కదా, 15 నుంచి మేడం మీరు కలిసి ఉండదు. చెప్తున్నాను ఒక సిస్టర్ లాగా ప్రతి దానికి. అసలు డౌన్ టు ఎర్త్ టీచర్ అయితే అసలు ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు తన దగ్గర నుంచి.
ఇంత దూరం వచ్చినా అంటే వీళ్ళందరూ ఉన్నారని. అంటే చాలా దూరం నుంచి వస్తారు టీచర్స్ అందరూ. కాకపోతే ఇక్కడ వాతావరణం బాగుంది, కలిసిమెలిసి ఉంటారు అందరూ. ఏ గొడవలు లేవు, అసలు ఏ గొడవలే లేవు మా స్కూల్లో అయితే. టీచర్స్ మధ్యలో చాలా ఫ్రెండ్లీ నేచర్ అందరిది కూడా, కోఆపరేట్ చేస్తారు. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అందరం గుమిగుడి సలహాలు ఇవ్వడము, ఏం చేయకపోయినా కానీ జస్ట్ మోరల్ సపోర్ట్గా ఏదో చెప్పడం వాళ్ళకి. ఇలాగా లేడీ స్టాఫ్ అని సపరేట్ అని ఏం లేదు, అందరం కలిసి ఒక బ్రదర్లీ ఫీలింగ్, మదర్లీ ఫీలింగ్ ఉండింది ఇక్కడ మాకు అందరికీ. ఇట్లా కొద్దిసేపు ఇట్లా పట్టుకో అంతే. మళ్ళీ ఇగో ఇదేమో ఆను. ఓకే, ఆఫ్ చేసేయి. జరీనా మేడం ఒక 4 సంవత్సరాల సర్వీసు. అవును, ఫస్ట్ అపార్ట్మెంట్ ఫిలిం నగర్కే వచ్చారు మీరు, కానీ 4 సంవత్సరాలకే ఇంత పెద్ద ఫ్యామిలీతోని చాలా సొంత వ్యక్తిలాగా మారిపోయారు. అయినా కూడా దురదృష్టవశాత్తు విడిపోవాల్సి వచ్చింది కాబట్టి విడిపోయినరు. అయితే ఇప్పుడు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎలా అనుకుంటున్నారు? అభిప్రాయం అంటే ఇంకా బాధగా ఉంది చాలా, వీళ్ళందరినీ వదిలి వెళ్ళడం. మాది ఇంకా ఫస్ట్ స్కూల్ ఇదే, ఇంకా మా పేరెంట్స్ స్కూల్ అన్నట్టు. ఇదే మాకు లోకం. ఎట్లుంటాయి స్కూల్స్ అనేది ఏం తెలియదు. ఇక్కడ వచ్చినాం కాబట్టి ఇదే మా ఫస్ట్ స్కూల్, ఇక్కడ ఉన్నట్టే ఉంటారు అందరని అనుకున్నాం. ఇంకా నేను ఏం చెప్పలేకపోతున్నా. నాకు చాలా దూరం అవుతుందని నేను ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిన. ఇంకా అక్కడ కూడా అందరు మంచిగా అయిపోతారని అనుకుంటున్నా. ఇప్పుడు దగ్గర ఉంది స్కూలు, అదొక్కటే నాకు ప్లస్ పాయింట్. ఇంకా ఇంత మంచి స్టాఫ్, టీచర్స్ అయితే మన పేరెంట్స్ లాగా, ఫ్యామిలీ లాగా. సీనియర్ టీచర్స్ అయితే మన పేరెంట్సే. ఎన్ని బాధలు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళతో చెప్పుకోవడం, వాళ్ళు దానికి సొల్యూషన్ ఇవ్వడము. మర్చిపోతుండే అన్ని, ఇంట్లో ఉన్న బాధలు కూడా ఇక్కడ వస్తే మర్చిపోతుండే. ఇక్కడ జెంట్స్ వేరు, లేడీస్ వేరు అనే తేడా కూడా ఉండేది కాదంట కదా? అట్లా ఏం లేదు, అందరం కలిసిపోవడం, అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళు అన్నట్టే ఉంటుండే అందరం. అసలు గొడవలు ఏం లేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చోవడం, అందరం ఒక్కరి దగ్గర కూర్చొని తినడము, పార్టీస్ చేసుకున్నా. జెంట్స్ వేరు లేడీస్ వేరు అని ఏం కూర్చోకపోతుండే. మేము 5గురం ఒకసారి జాయిన్ అయినాం. అందులో 3 జెంట్స్, మేము 2 లేడీస్. మేము 5గురం అయితే ఇక పంచపాండవులు అని మమ్మల్ని అంటుండే. ఏ వర్క్ చేసుకున్నా ఏం చేసినా 5గురం కలిసి చేసుకోవడం. ఇక రాగానే వర్క్ కూడా మేము భయపడకుండా పెద్ద సీనియర్ సార్స్ అందరు మాకు నేర్పించి దగ్గరుండి చేసుకోండి అమ్మ, ఇట్లా చేస్తే ఇట్లా ఉంటుంది అని నేర్పించడము. చాలా వర్క్ అయితే నేర్చుకున్నాం. మీ అందరితో బాగా కలిసిమెలిసి ఉండేటటువంటి ఎన్ఎస్ఎం సార్ని వదిలేసిపోవడం ఎట్లా అనిపిస్తుంది మరి? అదొక్కటే ఇంకా చాలా బాధగా ఉంది. మాకు ఎంప్లాయ్ ఐడీస్ తేవడము, పాన్ కార్డ్స్, బిల్స్ చేయడం, అవన్నీ సార్ వాళ్ళు మేమేమి అసలు ఏం చేస్తున్నారు అని కూడా తెలియదు. మాకు నెల నెల మాకు జీతం పడిపోతుండే అంతే. ఇంక్రిమెంట్ వచ్చినా, డిఏలు వచ్చినాయా అమ్మా అని అడిగితే అంతే, చూసుకుంటే వచ్చి ఉంటుండే. మాకు అవి వస్తాయి ఇట్లా ఉంటుంది అని కూడా తెలియదు మాకేమి. ఇప్పుడు అవన్నీ ఎట్లా తెలుసుకోవాలో ఏమో, ఇంకా అదైతే తెలియదు. నాకు శాలరీ వచ్చింది, మీ అందరికి వచ్చిందా అని అడిగితే అప్పుడు చూస్తుంటే మేము ఓకే అని. లోన్స్ తీసుకున్నాం మేము, ఎట్లా చేయాలి ప్రాసెస్ అవన్నీ సార్ వాళ్ళే చూసుకుంటుండే. ఎన్ఎస్ఎం సార్ని అయితే ఇంకా మేము మర్చిపోలేము అస్సలు. వర్క్ చేపించడంలో ఎంత హార్డ్గా ఉన్నా కూడా ఆయన నవ్వుతూ మాకు నవ్విస్తూ చేపించుకుంటుండే పని కూడా. చాలా పని నేర్చుకున్నాం. పిల్లలు ఎలా ఉండేవాళ్ళు మరి? పిల్లలు అయితే ఇంకా చాలా బాగుంటుండే. కొంచెం కొందరు ఉంటుండే అల్లరి వాళ్ళు, కానీ ఆ అల్లరే మాకు ఇష్టం కదా, అల్లరే మాకు ఇష్టము, అదే మంచిగా అనిపిస్తుండే. ఎన్ఎస్ఎం సార్నే బాగా మిస్ అవుతున్నాం మేము. సైన్స్ డే చేస్తే షాల్ వాళ్ళు కప్పుతుండే, ఇప్పుడు ఎవరు అక్కడ కప్పుతారో ఏమో తెలియదు. స్కూల్ గురించి ఒకటి చెప్పాలి, స్కూల్ గురించి ఒకటి చెప్పాలి. స్టాఫ్ ఎంత బాగుంటుందో, స్కూల్ కూడా చాలా బాగుంటుంది. లక్కీ స్కూల్ ఇది. ఎవ్వరు వచ్చినా ఈ స్కూల్కి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మంచి జరిగింది. ఈ స్కూల్కి ఒకటి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఎవ్వరు ఇక్కడికి వచ్చినా అందరు ఇల్లు కట్టుకుంటారు. తర్వాత పిల్లలు అందరు మంచి వెల్ సెటిల్ అవుతారు ఈ స్కూల్లో. తర్వాత ప్రమోషన్ మీదే ఈ స్కూల్ బయటికి పంపిస్తుంది. వచ్చిన వాళ్ళకి ప్రమోషన్ మ్యాక్సిమం నేను వచ్చినప్పుడు 2 హెచ్ఎంలు వెళ్ళారు. తర్వాత ఒక 6 months తర్వాత ఇంకొక యజ్ఞశ్రీ టీచర్కి హెచ్ఎం వచ్చింది.
తర్వాత శర్మ సార్ హెచ్ఎంకి వెళ్ళారు, సుమన్ సార్ హెచ్ఎంకి వెళ్ళారు, ప్రమోషన్ మీదనే వెళ్ళారు చాలామంది. ఇప్పుడు నాకు భాగ్యలక్ష్మికి కూడా ప్రమోషన్ వచ్చే వెళ్తాం. ఎప్పుడు అనుకుంటాం ఇద్దరం మంచి లక్కీ స్కూల్ ఇది, మనకు ప్రమోషన్ ఇచ్చే పంపిస్తుందని. అన్నట్టే మాకు కూడా బాగా వచ్చి వచ్చింది, ఇద్దరికి ప్రమోషన్ మీదనే వెళ్తున్నాము. అది కూడా సంతోషం మాకు. కాకపోతే నరసింహని చాలా మిస్ అవుతాము. నరసింహ వీడియోస్, ఫోటోషూట్స్ చాలా మిస్ అవుతాం. తొందర రండి రండి అని నిలబెట్టించి దింపేస్తుండే. మంచి రెడీ మంచి స్టిల్స్ మంచి రెడీ అయి రాగానే ఫస్ట్ మేడం ఇటు రండి, పక్కకి రండి అని చెప్పి రకరకాల ఫోటోలు, పోజులు. బయటికి వెళ్ళిన అవుటింగ్స్లో కూడా ఎంజాయ్ చేస్తాం. ఉషా టీచర్ వాళ్ళ గృహప్రవేశం, తర్వాత సార్ వాళ్ళది 25 years అయినాక పార్టీ, ఓరిస్లో పార్టీ. చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం స్కూల్. ఇంత మంచి స్కూల్ నేను ఎప్పుడు మర్చిపోలేను నా జీవితంలో. ఒక స్త్రీ వల్ల ఈ స్కూల్ అంతా ఇట్లా అయిపోయింది. సార్ పీటీ సార్ మీరు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు. మీ వల్ల పిల్లలు, టీచర్లు ఆల్రౌండర్ పోతే ఎలా ఉంటుందో ఒక క్రికెట్ టీంలో, కానీ మీరు పోతే కూడా అంతకంటే ఎక్కువ పిల్లలకు బాధ, టీచర్లకు బాధ. ఇక మీకు ఎలా ఉంది అనేది మాకైతే తెలియదు. మీ అభిప్రాయం తెలియజేయండి సార్. థ్యాంక్ యూ నరసింహ సార్. లాస్ట్ మూమెంట్లో కూడా ఈ విధంగా బంధించడము, అదేవిధంగా మళ్ళీ గతాన్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడ వచ్చినప్పుడు ఎట్లున్నాము, పోయేటప్పుడు ఎట్లున్నాము అనేది చాలా మరపురాని రోజులు అవి. వాస్తవం చెప్పాలంటే అది ఎంతో అన్యోన్యంగా టీచర్లు కానీ పిల్లలు కానీ అంతా మిస్ అవుతున్నామని చెప్పేసి అనుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా స్టాఫ్ మెంబర్స్ అయితే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ అయ్యి ఏ ఫంక్షన్ ఉన్నా కానీ అంతా కలిసిమెలిసి చేసుకోవడము, అది జీవితంలో కూడా మర్చిపోయిన రోజులు అవి. సో అదేవిధంగా ఇక్కడున్న కమిట్మెంటు, ఇక్కడున్న పిల్లలు, ఇక్కడున్న ఒబిడియంట్ మనకు అక్కడ దొరకదని చెప్పేసి అనుకుంటున్నాము. తిరిగి మనము ఇక్కడ ఏ విధంగా అయితే మనం మలుచుకున్నామో అదేవిధంగా అక్కడ కూడా మలుచుకోవడానికి, ఇప్పుడు పోయిన స్కూల్లో కూడా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో మొత్తానికి ఈ స్కూల్లో ఒక ఆర్మీనే తయారు చేశారు, మార్షల్స్ అనే టీం. వాస్తవం చెప్పాలంటే నిజానికి అది ఒక డిసిప్లిన్కి మారు పేరు ఆ మార్షల్స్. మార్షల్స్ టీం కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ, బ్యాండ్ పార్టీ కానీ, కలర్ పార్టీ కానీ, లీడర్ అందరి మనం చేసే కార్యక్రమాలు కానీ, పోతురాజులు కానీ, ఏ అకేషన్ చేసినా కానీ ఖచ్చితంగా పోతురాజులని బతుకమ్మలా చేస్తాం, శివసత్తులు అని చెప్పేసి మీ యొక్క ప్రోద్బలంతో మనం అందరం కలిసి కూడా చేసిన కార్యక్రమాలు చూస్తుంటే రియాలి అది లైఫ్లో కూడా మరిపురాని రోజులు అని చెప్పేసి రోజులు చాలా సంతోషం. అలాంటి రోజుల్లో కూడా అతి త్వరలో రావాలని చెప్పేసి మళ్ళీ ఖచ్చితంగా కలిసి ఛాన్సెస్ ఏమైనా ఉంటే కంపల్సరీ కలిసి మనం గెట్ టుగెదర్గా కలవాలని చెప్పేసి నా యొక్క ఒపీనియన్. అతి త్వరలో కలవబోతున్నామని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు సేమ్ జరిగిన టీచరు మీ నరసింహ సార్, సిద్ధరామన్ సారు, లక్ష్మి టీచరు, సునీల్ సారు, మేమందరం ఒకటే బ్యాచ్. కాకపోతే కొంచెం వాళ్ళు ముందు వచ్చారు, నేను ఒక్కదాన్ని తర్వాత వచ్చాను. అయినప్పటికీ నేను జూనియర్ మోస్ట్ ఈ స్కూల్లో అందరికీ. జూనియర్ అంటే లీస్ట్ జూనియర్ మోస్ట్ అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా అందరూ మంచిగా సీనియర్స్ ఉన్నా కూడా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా మమ్మల్ని కొత్త వాళ్ళు కదా అని ఏదో కేర్లెస్గా, చిన్నగా, తక్కువగా అని ఎప్పుడూ చూడలేదు. మమ్మల్ని కూడా వాళ్ళతో పాటు మంచిగా కలుపుకొని ప్రతి దాంట్లో, ప్రతి విషయంలో, ఏ పనిలో అయినా, దేంట్లో అయినా మాకేమీ తెలియకపోయినా కూడా చెప్పి మరీ చేయించుకున్నారు మాతో వర్క్. ఏ విషయం అయినా కానీ వాళ్ళు నేర్పించారు ప్రతి ఒక్కటి కూడా. మేము వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాం, అందరు టీచర్స్ దగ్గర కూడా. ప్రతి ఒక్క టీచర్ దగ్గర పేరున ప్రతి ఒక్క టీచర్ దగ్గర కూడా ఎంతో కొంత వర్క్ మేము నేర్చుకున్నాము. నేను ఓన్లీ ఇక్కడ వచ్చి 3 years అవుతుంది. అయినప్పటికీ మోస్ట్ ఆఫ్ ద వర్క్ నేర్చుకున్నట్టే. ఇప్పుడు అక్కడ వెళ్ళి చేయగలుగుతున్నాను ఈజీగా. కాకపోతే ఏంటంటే ఈ అందరినీ మిస్ అవ్వడం చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. ఎవ్రీడే నాకు గుర్తొస్తూనే ఉంది అసలు అందరూ, అన్ని విషయాలు కూడా. ఇక్కడ ఉన్నది కలిసి కూర్చోవడం, స్టాఫ్ రూమ్లో మాట్లాడుకోవడం, జోవియల్గా ఉండడం, ప్రతి ఒక్కటి కూడా. సో ఈ స్కూల్ని చాలా చాలా మిస్ అవుతాను. ఎప్పుడు గుర్తుండిపోతుంది. 8th క్లాసులన్నీ మేము తీసుకుంటాం అని మాకు నచ్చింది అడిగి తీసుకోవడం ఉంటుండే. మాకు 8th క్లాస్లే క్లాస్ టీచర్ ఇవ్వండి,
అన్న ఇచ్చేస్తుండే. అక్కడికి ఇలా విడిపోయినట్టుగా అయిపోయింది. అదొకటి చాలా బాధగా ఉంది. నరసింహ, ఫస్ట్ అపాయింట్మెంట్ స్కూల్ నీది, డిఎస్సిలో వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయావు. నువ్వు వచ్చినప్పుడు ఏంటి నీ ఫీలింగ్? ఇక్కడ ఉన్న టీచర్స్ మీద ఏంటి నీ ఒపీనియన్ ఏంది? నువ్వు పోయిన తర్వాత ఆ స్కూల్ ఎట్లా ఉంది, దీని గురించి చెప్పు కొంచెం. మాకేముంది మేడం, మేము 17లో ఎగ్జాము, 19లో అపార్ట్మెంట్ కాకముందు ఈ స్కూల్ గురించి తెలియదు, ఈ స్కూల్ షిఫ్ట్ ఉన్నదని తెలియదు, అసలు ఏ మాత్రం అడ్రస్ కూడా తెలియదు. కానీ డైరెక్ట్ వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ డే పరిచయం అయింది మాధురి మేడమే. ఈడ ఫస్ట్ పరిచయం అయ్యి అసలు నీ పేరేం పేరు, నువ్వు ఎక్కడి నుండి వస్తావు, ఏం చదువుకున్నావు, ఏ సబ్జెక్ట్ చెప్తావు నువ్వు అని ఫస్ట్ పరిచయం అయింది మాధురి మేడమే. మాధురి మేడం అంటే మీరే, వేరే వాళ్ళు కాదు. కానీ ఇక్కడ మేము ఉన్నది 4 years, 19 నుంచి 24 వరకు. కానీ తక్కువ టైంలోనే బాగా క్లోజ్ అయ్యారు అన్నట్టు. ఎంత క్లోజ్ అయ్యారంటే ఓన్లీ స్కూల్కి రావాలంటే ఇంట్రెస్ట్ వచ్చేది, పోవాలి అంటే ఇక్కడ బోర్ రాదు. చాలా ఉత్సాహంగా వచ్చేవాళ్ళం స్కూల్కి వచ్చినప్పుడు మాత్రము. అబ్బా రీఓపెన్ అవుతుంది కదా, ఇంకా హాలిడేస్ ఉంటే బాగుండే అనిపించేది కాదు. స్కూల్కి సెలవు పెట్టాలని అనిపించకపోయేది. పోదాము, స్కూల్కి వెళ్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది, ఆడపోయి మాట్లాడవచ్చు, జోకులు వేసుకోవచ్చు. కానీ అన్నీ మర్చిపోయేవాళ్ళం కదా నరసింహ ఇక్కడికి వచ్చిన తర్వాత. మార్నింగ్ లీవ్ పెట్టి మధ్యాహ్నం వచ్చేది. అవును, ఫుల్ డే అని లీవ్ పెడతాము కానీ హాఫ్ డేకే వచ్చేస్తాం మళ్ళీ. హాఫ్ డేకే అని చెప్పి నరసింహ సార్ నువ్వు పొద్దున్న తీసుకో, నీ పీరియడ్ నేను తీసుకుంటా అని చెప్పి అట్లా వచ్చేది. నాకు బయట డ్యూటీలు పడితే కూడా టైం ఉన్నప్పుడు మళ్ళీ స్కూల్కే వచ్చేది. ఇంటికి పోయి ఏం చేస్తాము, ఇక్కడికి వెళ్దాము. ఇప్పుడు ఎట్లుంది నరసింహ, ఏమనిపిస్తుంది ఈ స్కూల్ వదిలేసిపోయినందుకు? ఇంతమంది ఒక్కసారి పోవడం మాకైతే చాలా బాధగా ఉంది. మరి నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ఇంతమంది ఒక్కసారి అందరం ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళము, ఒక ఇట్లా ప్రళయం వచ్చినట్టుగా ఒక్కరు ఎక్కడికక్కడ చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయినాం. కొందరు అనుకోకుండా కలుస్తాము, బాగా దగ్గర అయిపోతాము. కానీ ఇక విడిపోవాలంటేనే కాదు, మనసు ఒప్పదు. కానీ మేమే మిస్టేక్ చేసినాం అనిపిస్తుంది. ఏం మిస్టేక్ చేసినారు మీరు? వెళ్ళకుండా ఉండాల్సింది. ఏదో ఇంత కొద్ది రోజులు అట్లా గడిపేస్తే అయిపోయేదేమో అనిపించింది నాకు కూడా. ఫోన్ అంటే 2 years భరించాలి అన్నది కూడా ఒకటి. ఎలా భయపడించడం అంటే ఒక రకంగా చిన్నపిల్లలకి బూచోడు చెప్తారే ఆ రకంగా. కలిసి ఉండాలి మస్తు అనిపించేది. కొన్ని రోజులు అక్కడ అలవాటు అయిపోతే నా పేరు తీయకపోతే ఎక్కువగా అడిగి పోయినప్పటి నుండి తింటలేము. ఫేస్ చూస్తేనే అర్థమైంది. అదే చూడగానే అర్థమైపోయింది, అసలు చాలా బాధపడుతున్నా. నాకు అర్థమైంది చూడగానే ఫేస్. చిన్న తమ్ముడు అందరిలో చిన్న తమ్ముడు అందరికి.